బ్యాక్ ప్రాజెక్టులతో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తన 12వ చిత్రంలో నటిస్తుండగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో 13వ సినిమా చేస్తున్నాడు. అలాగే 14వ మూవీ రాహుల్ సంకృతంతో కమిట్ అయ్యాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. VD14 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయిందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలియజేశారు మేకర్స్. రిపబ్లిక్ డే సందర్భంగా సెట్ వర్క్స్ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సినిమా బ్రిటిష్ బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని, 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నామన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాక్సీ వాలా తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. సినిమా గురించి ఈ రేంజ్లో హైప్ ఇస్తుండడంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెట్ వర్క్స్ అయ్యాక షూటింగ్ మొదలు పెడతామని సమాచారం. మరి విజయ్ యోధుడిగా ఎలా కనిపిస్తాడా చూడాలి. ఈ రోజు నుంచి ఫ్రెండ్షిప్ లో తిరగడాలు బంద్.